హాయ్ ఎవ్రీబడి. కన్నయ్యని తీసుకుని మేమందరం నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. తను ఎగ్జిబిషన్లో ఎంటర్ అయినప్పటి నుండి కూడా తను ట్రైన్ ఎక్కాలి అనే అంటున్నాడు. వేరే ఏ ఐటెం దగ్గరికి వెళ్ళనీయట్లేదు, అక్కడికే వెళ్ళాలని బాగా మారం చేస్తున్నాడు. బట్ మేమేమనుకుంటున్నామంటే తనకి ఫైనల్గా అది చూయించుకొని తీసుకెళ్ళాలని మా ఇంటెన్షన్. బట్ తను మాత్రం అదే మొదటెక్కాలా అని తను చాలా ఇది చేశాడు. బట్ మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. కన్నయ్య బాగా ఎంజాయ్ చేశాడు. తను ఎగ్జిబిషన్లో ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాడు. బాగా జరిగింది మా ఎగ్జిబిషన్ ట్రిప్. తను వాళ్ళ అమ్మమ్మ చేయి అస్సలు వదలట్లేదన్నమాట. ఫైనల్లీ మేము బోటింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. తను చాలా ఇష్టపడ్డాడు. ఫస్ట్ నుండి బోటింగ్ వెళ్తా అని చాలా ఇష్టపడ్డాడు. ఇంటి దగ్గర నుండే చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. నేను జియాలో వెళ్తాను. తను వాటర్ని జియా అంటాడనమాట. సో అందులో తను ఎక్కాడు కానీ తనకి ఫుల్గా రాలేదు యాక్చువల్గా. బోటింగ్ అయితే ఎక్కాడు కానీ పాపం తన హ్యాండ్స్ని 2 చేతులతో దాన్ని తిప్పడం, ముందుకు వెళ్ళడం తనకి రాలేదు. ఒక హ్యాండ్తోనే తిప్పడం అలా ట్రై చేశాడు. బట్ ఓకే, ఫైనల్లీ తను బోటింగ్ అయితే ఫినిష్ చేశాడు. తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా, దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచానే. కలవని పదం కలిసింది మనసా, ముగియని కథై నేను చేరు బరసా. ఊపిరి సగం నీ కోసమేగా, నీలో నీ సంతోషం నాలో సంగీతం. హులాలా నీతోనే హులాలా, నీ వల్లే ఏలో తేలేలా. హులాలా నీతో హులాలా, నీ వల్లే. ఇంకా ఎగ్జిబిషన్లో ఫిషింగ్ కౌంటర్కి వెళ్ళాము. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ మనకి డిస్ప్లేలో పెట్టారనమాట. కన్నయ్య చాలా ఇంట్రెస్ట్గా చూశాడు. వాటి కలర్స్ చెప్తూ బ్లూ కలర్ ఫిష్, పింక్ కలర్ ఫిష్ అని చెప్తూ చాలా ఎగ్జైటింగ్గా ఫిషెస్ని అయితే చూశాడు. ఫిషెస్ చూడడం కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మాకు కూడా చాలా బాగా అనిపించింది ఎగ్జిబిషన్లో అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ పెట్టడం. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను.
चमकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं मजनू तू लैला हम तुम इवाళ something అనేలా రం పంచుకోల ప్రపంచం వినేలా come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి నీళ్ళు ఆమ్స్ట్రాంగ్ కాలు పెట్టిన మూని నగుమోమా ఆర్యభట్టు గారు గాని పెట్టిన సీరో నీ నడుమా ఆఫ్రికన్ అడవుల్లో సో కన్నయ్య కార్ రేసింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక రిమోట్ కార్ ఉంటుంది అనమాట. ఆ రిమోట్ కార్లో మనం టికెట్ తీసుకుంటే ఒక 5 రౌండ్స్ వేయిస్తారు. తను చాలా స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తనే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి స్టీరింగ్ తిప్పడం ఇవన్నీ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కన్నయ్య. ఓవరాల్గా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. జరిగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచానే కలవని పదం కలిసింది మనసా ముగియని కథై నిలిచారు వరసా ఊపిరి సగం నీ కోసమేగా నీలో నీ సంతోషం నాలో సంగీతం హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ గాల్లో తేలేలా హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా కలల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగి నువ్వే నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు నువ్వే కలిసిన రోజే ఊహించి ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ ఓవర్ అయిపోయింది. ఇక ఇంటికి రిటర్న్ అవుతున్నాం. కన్నయ్య తను కూడా సింపుల్గా వాక్ చేసుకుంటూ వాళ్ళ మామ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాడు. వెళ్దామని. కాకపోతే అక్కడ తను నా మామ దగ్గర ముందు కూర్చోవాలని మేము చెప్తుంటే లేదు నేను వెనకాలే కూర్చుంటాను అని తను సరే కూర్చో అన్నాం. కూర్చో అంటే మరి
వాళ్ళ అమ్మమ్మ తను కూర్చోబెడతాను అంటే వద్దు, నేను ఒక్కడనే కూర్చోవాలి అని చెప్పి తనే ఓన్గా సెల్ఫ్గా కూర్చోవడానికి ట్రై చేశాడు. కూర్చొని ఇక వెళ్దామని మమ్మల్ని కూర్చోమని చెప్తున్నాడు.